మేము సఖీ సంకల్ప్ నుంచి వచ్చాము. ఓకే మేడం. మేడం మీ పేరు? నా పేరు అనిత. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్లాంటి ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మహిళలకు ఇస్తున్నందుకు. మేడం మీ దగ్గర ఉన్న సర్వీసెస్ ఏంటి? ఎలాంటి మిషన్స్ ఉన్నాయి? మాకు దాని ద్వారా ఎలా మేము మనీ ఎర్న్ చేసుకోవచ్చు? ఒకసారి చెప్తారా? చెప్పరా? మన దగ్గర చాలా రకాల మిషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. కానీ మనం మార్కెటింగ్ చేసేటి 2 అన్నమాట. వెల్వెట్ పెన్సిల్, కాటన్ మిషన్. వెల్వెట్ పెన్సిల్ మిషన్ వచ్చేసి మనకు 90,000 మిషన్ ఉంటుంది. 20,000 డిపాజిట్. తీసుకునే మెటీరియల్ కి ఫస్ట్ టైం అమౌంట్ అనేది పే చేస్తారు. వాళ్ళు 5,000 మెటీరియల్ తీసుకుంటారా, 10,000 మెటీరియల్ తీసుకుంటారా కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఆ తీసుకున్న మెటీరియల్ కి ఫస్ట్ టైం అనేది అమౌంట్ పే చేస్తారు. తర్వాత వాళ్ళు వచ్చేసి సెకండ్ టైం నుండి మనకు 30 seconds కి 4 పెన్సిల్స్, అంటే 1 minute కి 8 పెన్సిల్స్, అంటే 4 రూపీస్. 1 minute కి 4 రూపీస్ అనమాట. అట్లా డైలీ వచ్చేసి వాళ్ళు 2,000 పెన్సిల్ వరకు చేసుకోవచ్చు. మనం ఎక్కువ అయితే చెప్పట్లేదు. ఇందులో 2,000 పెన్సిల్ చేసుకోవచ్చు. అందులో ఈచ్ 1 50 పైసా. అంటే ఎంత వస్తుంది మనకి ఇన్కమ్ వచ్చేసి మనకు 1,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? అంటే 1 lakh, అంటే ఒక 5,000 మెటీరియల్ కనుక తీసుకుంటే వాళ్ళకి 1,26,800 రూపీస్ అవుతుంది వాళ్ళకి విత్ మెటీరియల్ తో. ఆ 16,800 అనేది మెటీరియల్ కి, 5,000 మెటీరియల్ కి మాత్రమే. ఇక్కడ సెకండ్ టైం నుంచి వాళ్ళు మెటీరియల్ కి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈచ్ 1 50 పైసా పే చేసి ప్లస్ మళ్ళీ వాళ్ళ 5,000 మెటీరియల్ అనేది మళ్ళీ ఫ్రీ ఉంటది. అట్లా లైఫ్ టైం ఉంటది, అగ్రిమెంట్ అనేది ఉంటది అనమాట. కాటన్ మిషన్ వచ్చేసి 1,30,000 ఉంది. ఇప్పుడు ఫస్ట్ నుండి మనకు వచ్చేసి 1,50,000 అవుతుంది కాటన్ మిషన్ వచ్చేసి. అది కేజీ 500 ఇస్తారు. కేజీ 500 ఏంటంటే ఇప్పుడు మనకు 1,30,000 చెప్పినాం కదా, ఆ తర్వాత మళ్ళీ 1,50,000 అంటే ఇప్పుడు మీరేదో చేసినట్టు అవుతుంది. మీకేదో లాభం ఉంది ఇప్పుడు అనేది అక్కడికి వస్తుంది. కానీ 1 lakh ఇప్పుడు ఈ ఫస్ట్ తర్వాత మిషన్ అనేది పెరుగుతా ఉంది అనమాట. దానికి రేట్ అనేది పెరుగుతా ఉంది. ఎందుకంటే వచ్చేది సీజన్ వాళ్ళకి ఇప్పటి నుండి కాటన్ సీజన్ అనమాట. కాబట్టి దాని వల్ల రేట్ అనేది పెంచుతున్నారు. అది 1,50,000 అవుతుంది. అట్లా కేజీకి 500. వాళ్ళు ఫస్ట్ టైం దాన్ని కూడా కేజీకి 400 చొప్పున పే చేస్తారు. 10 kgs తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి 5,000 రూపీస్ అవుతుంది, 4,000 రూపీస్ అవుతుంది. ప్లస్ వాళ్ళు మనకి ఇచ్చినప్పటికీ మనం 5,000, అంటే కేజీకి 500 చొప్పున పే చేసి మళ్ళీ 10 kgs కాటన్ ఫ్రీ ఇస్తాం. 10 kgs 5,000 పే చేసి మళ్ళీ మనము 4,000 కాటన్ అనేది ఫ్రీగా ఇస్తాం. అట్లా లైఫ్ టైం ఇస్తాము, అగ్రిమెంట్ ఉంటుంది. ప్లస్ మన 15 days కో 20 days కో వీక్లీ ఆఫర్ రావడానికి లేదు. వాళ్ళు ఈ రోజు తీసుకెళ్లి 2 days కి వచ్చినా మనం తీసుకుంటాం. 5,000 పెన్సిల్స్ అయితే 2 days లో చేయవచ్చు వాళ్ళు ఈజీగా. 2 days లో చేస్తారు. వాళ్ళు థర్డ్ డే వచ్చినా మనం తీసుకుంటాం. అట్లా ఇబ్బంది లేదు. ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళు ఈ మిషన్ తీసుకుంటే వాళ్ళు ఆర్టీసీ కార్గో చార్జెస్ వాళ్ళే ఉంటాయి. కొరియర్ చార్జెస్, అప్ అండ్ డౌన్ చార్జెస్ వాళ్ళు, మన ఏం ఉండవు. ఓకే మేడం, ఇది మనకి లైఫ్ టైం గ్యారంటీ అంటున్నారు కదా, లైఫ్ టైం అంటే మిషన్ అన్ని రోజులు బానే ఉంటదా? ఏమన్నా మధ్యలో 1 year వరకు మేమే చేసిస్తాం. ఇలాంటి ప్రాబ్లం వచ్చినా మేము చేస్తాం. 1 year తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు అమౌంట్ అనేది పే చేస్తారు, మనం చేసిస్తాం. అందులో సర్వీస్ విషయంలో గానీ, మనం బైబ్యాక్ తీసుకోవడం విషయంలో గానీ ఎక్కడ కూడా కస్టమర్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, మనీ ఎట్లా వేస్తారు మేడం? మీకు బైబ్యాక్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత మనీ మీరు ఎట్లా వేస్తారు? వెంటనే వాళ్ళని ఎప్పుడైతే కౌంట్ అవుతుందో వెంటనే మనం ఏం చేస్తామంటే ఫోన్ పే చేసేసి మళ్ళీ వాళ్ళకి కాటన్ అనేది మనము మెటీరియల్ సప్లై చేస్తాం. ఓకే, ఇందులో ఏమైనా డ్యామేజెస్ కానీ అలాంటివి ఏమన్నా తీసేయడం అట్లాంటివి మాత్రం డ్యామేజ్ అనేది ఏమి ఉండదు. ప్లస్ వాళ్ళు వాటర్ తడి పెట్టడము అందులో ఉంటుంది. పెన్సిల్ లో మాత్రం ఏదైనా డ్యామేజ్ వస్తే, అంటే గమ్ము సరిగా అంత అప్లై చేయడం వల్ల రాకపోతే అందులో డ్యామేజ్ వస్తే అమౌంట్ పే చేయను కానీ మెటీరియల్ అయితే పే చేస్తాం. ఓకే మేడం, మంచి అవకాశం మేడం. చాలా మంది ఇంట్లో ఉండే మంచి సంపాదన తీసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఇట్లా ఎంత మందికి ఇచ్చారు మేడం మిషన్స్? దాదాపు 30 members వరకు అయితే ఉన్నారు. అందరు హ్యాపీ అయినా? అందరు హ్యాపీ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ముందుకు వస్తా ఉంటే మనం ఇంకా కొత్త రకంగా ఏ రకంగా మనం ప్లాన్ చేయాలి వాళ్ళకి అనేది కూడా మనం చూస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ లో అని అంటే మనం చాలా మంది ఈఎంఐ అడుగుతున్నాం. దాని వల్ల వాళ్ళకి ఏంటంటే అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి అది కాకుండా ఇంకా వేరే ఏదైనా తీసుకురావాలన్న ఆలోచన మాత్రం చేస్తున్నాము. అది కనుక వస్తే కనుక మీకు కంపల్సరీ నేను చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాము. దాన్ని మీరు వాళ్ళు కస్టమర్ ఫాలో అవ్వమని చెప్పండి. మేడం ఇప్పుడు మేము మిషన్ చూసాము,
మాకు నచ్చింది. కానీ అమౌంట్ లేదు. మేము వెళ్ళిన తర్వాత మేము ఆర్డర్ పెట్టుకుంటే మీరు పంపియడం అలాంటిది చేస్తారా? చేస్తాం. దానికి కార్గో చార్జెస్ మావేనా? హ్మ్. ఓకే. మెటీరియల్ ఇవన్నీ గూడా అంటే మాకు ట్రైనింగ్ గూడా మేము వచ్చినప్పుడే ఒకసారి చూసుకుంటే సరిపోతది. సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ట్రైనింగ్ అంటే ఎంత టైం అనేది ఏంటి అనేది చూసుకున్నారు కాబట్టి ఆ! సరిపోతుంది. ఓకే. ఒక్కొక్కరు మంత్లీ ఎంత సంపాదించుకుంటున్నారు మేడం దీనివల్ల? 20 నుంచి 25 చేస్తున్నారు. కానీ మనం 15,000 నుండి 15, 18 అలా చెప్తున్నాము. హ్మ్. మాక్సిమం 20, 25 వరకు తీసుకుంటున్నారు. ఓకే. తక్కువ అంటే కొంచెం లేట్ గా వచ్చే వాళ్ళు కూడా 50,000 ఈజీగా తీసుకుంటున్నారు. ఓకే. ఇట్లా వాళ్ళు ఇంట్లో ఉండి ఇప్పుడు వాళ్ళు ₹1,00,000 పెడుతున్నారు. హ్మ్. కాబట్టి దానికి ₹1,00,000 వాళ్ళు ఒకేసారి పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద మొత్తాల్లో కనిపిస్తది అది. అవును. కానీ ఇలా చూసుకుంటే మాత్రం వాళ్ళకి చాలా చిన్న అమౌంట్ అది. ఓకే. మళ్ళీ మనం ఇక్కడ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఇవ్వట్లేదు, లైఫ్ టైం ఇస్తాం. హ్మ్. వాళ్ళు ఇప్పుడు సపోజ్ మధ్యలో ఏదైనా బ్రేక్ అయినా కూడా వాళ్ళు ఒక 6 మంత్స్ 1 ఇయర్ హ్మ్. అట్లా బ్రేక్ అయినా కూడా మళ్ళీ రావచ్చు వాళ్ళు. ఓకే. మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకు సర్వీస్ లో ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. ఓకే. మేడం ఇంకొక డౌట్. ఇప్పుడు మీ దగ్గర మెటీరియల్ తీసుకున్న తర్వాత వీళ్ళు ఇదే ఈ మెటీరియల్‌తోనే స్టాక్ రెడీ చేసి బయట మార్కెటింగ్ చేసుకోవచ్చా? చేసి దాంట్లో ఏమి అబ్జెక్షన్ ఏమైనా అందులో ఉంటదా? ఎలాంటి ఇబ్బంది లేదు. ఏం లేదు. కానీ మెటీరియల్ మీ దగ్గర తీసుకోవచ్చా మళ్ళప్పుడు? మళ్ళీ తీసుకోవచ్చు. మళ్ళీ తీసుకోవచ్చా? పర్చేజ్ చేసుకోవాల్సిందే వాళ్ళు. ఓకే అండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు మేడం ఇది? ఇంకా వాళ్ళు 25 నుంచి ఎబో వాళ్ళు చేస్తున్నారు. హైయెస్ట్ ఏజ్ ఎంతుంది మేడం? 50 ఎబో ఉన్నారు. 50 అబోవ్ ఉన్నారా? వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా చేస్తున్నారు. ఓకే. అంటే ఆ టైంలో వాళ్ళు రెస్ట్ తీసుకోవాలనే టైంలో కూడా హ్మ్. వస్తున్నారు. రేపు కూడా మండే ఒక కస్టమర్ వస్తారు మేడం. హ్మ్. ఆల్రెడీ వాళ్ళు రిటైర్డ్ హ్మ్. జాబ్ లో ఆల్రెడీ రిటైర్డ్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం హ్మ్. అన్న ఆలోచనతోటే వస్తున్నారు. అందరూ ఇబ్బంది పడాల్సిన పని లేదు. మాక్సిమం 25 ఎబోనే ఉన్నారు కానీ తక్కువ అయితే లేదు. ఈ తెలంగాణ అండ్ ఆంధ్ర రెండిటికి కూడా మీరు సప్లై చేస్తారా? సాంద్రత 2 స్టేట్స్ కూడా. చేస్తున్నారా మేడం ఆంధ్రాలో ఎవరైనా? చేస్తుంది. ఓకే. చేస్తూనే మనం యాడ్ లో కూడా అక్కడ పెట్టినాం అన్నమాట. ఓకే. రీసెంట్ కూడా జగిత్యాలలో కూడా యాడ్ చేసినప్పుడు ఈ రోజు రేపు రన్ అవుతారు. ఓకే. మిమ్మల్ని ఉద్దేశించి చేసామన్నమాట. ఓకే. మా సఖి సంకల్ప నుంచి ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ కూడా ఒకటి పెట్టారు కదా! ఈ 10 డేస్‌లో ఆ మటికి ఎవరైనా పర్చేజ్ చేసుకుంటే దీని ఎంత ఎంత డిస్కౌంట్ ఇస్తారు మేడం? 10% ఈ 10 డేస్‌లో ఫస్ట్ వరకే. ఫస్ట్ వరకు ఎవరైనా పర్చేజ్ చేసుకుంటే. మే ఫస్ట్, ఏప్రిల్ ఫస్ట్. ఓకే మేడం. 5th వరకు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎంత ఈజీ ఉంటే అంత ఈజీలో మేము చేయాలనేది చూస్తున్నాము. ఓకే. దాన్ని బట్టి చూద్దాం. ముందు ఏదున్నా కూడా మీకు అప్డేట్ ఇస్తుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే మీరు కూడా ఒక మహిళలకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో మీరు వచ్చింది కాబట్టి ఇంకా ఎంత వీలైతే అంత మనం రీచ్ అవ్వాలని చూస్తున్నాం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి ఉద్దేశంతో మీరు వెళ్తున్నారు. మాలాంటి వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేస్తూ అందరం కలిసి ముందుకెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్.